పరిశుద్ధుడైన దేవ, మీ పాద సన్నిధిని చేరి ఇటు రీతిగా మీ నామమును స్తుతించుకొనుటకు ఘనపరచుకొనుటకు మీరు ఇచ్చిన ఈ సమయముకై, ఈ తరుణముకై మీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. గడిచిన వారం అంతయు మీ కృపలో, మీ దయలో కాచి దాచి కాపాడి భద్రపరిచి క్షేమమునిచ్చి నెమ్మదినిచ్చి ఇటు రీతిగా మరి ఒక పునరుద్ధాన దినమును చూచుటకు, మరి యొక్క ప్రభు దినమును చూచుటకు మన్నైనా మమ్మల్ని అందరినీ సిద్ధపరిచి ఈ దినముగా ఇటు రీతిగా తండ్రి మరి మీ సన్నిధానంలోనికి తీసుకొని వచ్చిన దేవా మీకు స్తుతులు చెల్లిస్తున్నాము. గడిచిన వారం అంతయు మాకు తోడుగా ఉన్న దేవా, మా ప్రతి పరిస్థితుల్లో మాకు సహాయము చేసిన దేవా, నీ వాక్యం అన్నాతో మమ్మల్ని పోషించిన దేవా, నీ బలమైన వాక్యములతో మమ్మల్ని సరిచేయుచు బలపరచుచున్న దేవా నీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. మా నాయన తండ్రి మరి ఈ దినము మీ నామమును స్తుతించుకొనుటకు, మీ నామమును ఘనపరచుకొనుటకు చేరువచ్చిన ప్రతి బిడ్డను బట్టి మీకు వందనాలయ్యా. ఇంకా రావాల్సిన బిడ్డలందరినీ త్వరగా మీ సన్నిధానంలోనికి నడిపించుకోండి. మార్గ మధ్యంలో ఉన్న బిడ్డలను క్షేమంగా మీ సన్నిధానంలోనికి నడిపించండి ప్రభా. అలాగే పాటల ద్వారా మీరే మహిమ పొందుకోండి. మేము చేసే ఆరాధన ద్వారా మీ నామానికే ఘనత మహిమ ప్రభావములు తెచ్చుకోనండి. వాక్యముల ద్వారా మీరు మాతో మాట్లాడమని అడుగుచున్నాం ప్రభా. మీ దాసుని బలపరచుకొని, మీ దాసురాలను బలపరచుకొని మంచి వాక్యములు మాకు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. మాకు సరిపడిన వాక్యములు మీరు మాకు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. మరి అలాగే నాయన నీ బలలో యోగ్యమైన రీతిలో పాల్గొనే ధన్యతను మాకు అందరికీ దయచేయమని అడుగుచున్నాం ప్రభా. అనేకులు వచ్చి మీ నామమును స్తుతించుకునే ధన్యతను దయచేయమని అడుగుచున్నాం ప్రభా. కొవ్వూరు, రాజమండ్రి, వేములూరు సంఘములలో జరుగుచున్న పరిచర్య అంతటిని నానాటికి అభివృద్ధి చేయొచ్చు. ఈ దిన పరిచర్యను మీరు ఆశీర్వదించి కొన్ని ఆత్మలనైనా మీ సన్నిధానంలోనికి నడిపించుకోనమని అడుగుచున్నాం ప్రభా. కృప చూపించండి, మీరే బలపరచండి నాయన. అలాగే తండ్రి మరి సిద్ధపాటు కలిగిన హృదయాలతో మా ప్రవర్తనను మేము సరిచూచుకొని మీ మందిరంలోనికి సిద్ధపాటు కలిగిన హృదయాలతో వచ్చినట్లు ప్రభా ప్రతి ఒక్కరిని ఆయాత్తపరచండి. పాటలు పాడేవారిని, వాయిద్యములు వాయించేవారిని, మరి అలాగే తండ్రి రికార్డింగ్ చేస్తున్న బిడ్డను, మీ దాసుల్ని, అలాగే తండ్రి సంఘ బిడ్డలందరినీ ప్రభా మీ ఆధీనంలో ఉంచుకొని ఈ దిన ఆరాధనను ప్రభా మీ నామానికే గణిత మహిమ ప్రభావములు తెచ్చుకొని జరిగించుకొనమని మరి చేరి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి మీకు వందనాలు. అలాగే ప్రభా మరి సార్వత్రిక సంఘములో ఎక్కడెక్కడైతే ఆరాధన జరుగుతున్నాయో అక్కడల్లా ప్రభా మీ మహిమను, మీ ప్రభావంతో నింపి ఇంకా కొన్ని ఆత్మలను ఈ దిన పరిచర్య ద్వారా మీ సన్నిధానంలోనికి నడిపించుకొని మీ రాజ్యంలోనికి చేర్చుకోమని అడుగుచున్నామయ్యా. మరి ప్రభా ఇంకా ఎంతో పని ఉంది నాయన తండ్రి మరి ఎన్నో నశించిపోవచ్చిన ఆత్మలున్నాయినాయన తండ్రి మరి ఆత్మల భారము నీ విశ్వాసులమైన మా అందరికీ దయచేసి మీ దాసులకు ప్రభా మరి మీ సేవకులకు కూడా ఇంకా నూరంతల ఆశీర్వాదమును బలమును దయచేసి వారి పరిచర్య ద్వారా తండ్రి మరి మీరే తండ్రి మరి ఈ ఆత్మలన్నిటినీ ఆకర్షించుకొని మీ రాజ్యంలోనికి చేర్చుకోమని అడుగుచున్నాం ప్రభా. ఇది నా ఆరాధనను మీ నామానికే అప్పచెప్పుకొనొచ్చు, మీ చేతులకు అప్పచెప్పుకొనొచ్చు. ఘనత మహిమ ప్రభావములు మీ కొరకే చెల్లించుకొనొచ్చు. యేసు ఘనమైన పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభు యేసుని నామమే అతి మధురం, మనమెల్లరము స్తుతి పాడెదము. గొప్ప కార్యములు చేసి కాపాడెను, పూజించుడి మన ప్రభు యేసుని. గొప్ప కార్యములు చేసి కాపాడెను, పూజించుడి మన ప్రభు యేసుని. హల్లెలూయా 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 హల్లెలూయా. సాటి లేని ప్రభువు అతి ప్రియుడు, 10,000 అతి మనోహరుడు. సాటి లేని ప్రభువు అతి ప్రియుడు, 10,000 అతి మనోహరుడు. నాదు పాపములన్నీయు క్షమించెను, నాదు పాపములన్నీయు క్షమించెను. నిత్య జీవము శాంతిని నొసగెను, నిత్య జీవము శాంతిని నొసగెను.
నొసగేను. హల్లెలూయా 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 హల్లెలూయా. నా సమృద్ధి జీవము ప్రభు యేసే, నాకు సర్వము క్రీస్తులో కలిగేను. నా సమృద్ధి జీవము ప్రభు యేసే, నాకు సర్వము క్రీస్తులో కలిగేను. నాదు విశ్వాసము నాకు కర్తయును, నాదు విశ్వాసము నాకు కర్తయును. నా నిరీక్షణ కొనసాగించును, నా నిరీక్షణ కొనసాగించును. హల్లెలూయా 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 హల్లెలూయా. శ్రమ శోధనలెన్నో నన్ను తరుమా, శత్రు సైతానుడు నన్ను బెదిరించగా. శ్రమ శోధనలెన్నో నన్ను తరుమా, శత్రు సైతానుడు నన్ను బెదిరించగా. ప్రభు యేసునిలో విడుదల నొందితి, ప్రభు యేసునిలో విడుదల నొందితి. ఆహా ఎంతటి విజయము కలిగేను, ఆహా ఎంతటి విజయము కలిగేను. హల్లెలూయా 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 హల్లెలూయా. కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురించుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. వాటి కొలనూలు భూమి అంతటా వ్యాపించి ఉన్నది. లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలువెళ్ళుచున్నవి. వాటిలో ఆయన సూర్యుని గుడారము వేసెను. అతడు తన అంతరిక్షములో నుండి బయలుదేరు పెండ్లి కుమారుని వలె ఉన్నాడు. సూర్యుడు పరిగెత్తనుల్లసించున్నట్లు తన పదమునందు పరిగెత్తనుల్లసించుచున్నాడు. అతడు ఆకాశమున ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరిగి వచ్చుచున్నాడు. అతని వేడిమికి మరుగైనది ఏదియూ లేదు. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగిచ్చును. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయవిధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. అవి బంగారు కంటెను విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి. తేనె కంటెను జుంటి తేనె ధారల కంటెను మధురమైనవి. వాటి వలన నీ సేవకుడు హెచ్చరికనందును, వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. తన పొరపాటులు కనుగొనవలవాడెవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము. దురభిమాన పాపములలో పడకుండా నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను ఏలనీయకుము. అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడనగుదును. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగునుగాక అంటున్నాడు. చూసారండి, చక్కని మాటలు ఇక్కడ ప్రభు ఆయన వాక్యంలో నుంచి మనకు తెలియచేస్తున్నాడు. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. పగటికి పగలు బోధ చేస్తుందంట,
ఎవరికి ఎవరు బోధ చేస్తున్నారు? పగటికి పగలే చెప్తుందంట, ఇది దేవుని పని, ఇది దేవుని సృష్టి, ఇది దేవుడు చేసినది. కాబట్టి మనము కొన్నిసార్లు మనకున్న పరిస్థితులను బట్టి మనమైతే దేవుని స్తుతించలేక ఉంటాం. అక్కడ అదే చెప్తున్నాడు, అంతరిక్షము ఆయన చేతి పని వివరించుచున్నది. ఇంకే చూడండి, రాత్రికి రాత్రి తెలుపుచున్నది. మనం ఏం చెప్పినా వాటికి భాష లేదు, స్వరము లేదు, మాటలు లేవు. కానీ దేవుని గురించిన, దేవుని గొప్పతనమును గురించి అనేక విషయాలు అక్కడ చెప్తూ ఉన్నాడంట భక్తుడు. అందుకే చక్కని మాటలు అక్కడ రాస్తున్నాడు. ఇంకేం రాస్తున్నాడో చూడండి, ఆయన న్యాయ విధుల గురించి, ఆయన ధర్మశాస్త్రం ఎంత గొప్పది, ఆయన ఎంత గొప్పవాడు అనేది అక్కడ మనకు కనబడుతుంది. ఆయన సూర్యునికి గుడారం వేశానంట. సూర్యుని అసలు మనం చూడగలమా? చూడలేం. అసలు మనం ఆయన్ని అందుకోనగలమా? అందుకోవాలి. కనీసం మనం డైరెక్ట్గా చూడలేం. అటువంటి అంత గంభీరమైన ఆ సూర్యుడికి ఆయన ఏం చేశాడంట? గుడారము వేసాను అని ఉంది అక్కడ. వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసాను. ఎవరు? ఈ మహాకాశములను సృజించిన ఈ మహాసూర్యుడైన ఈ దేవుడు సూర్యునికి గుడారం వేశాడంట. ఇంకేంటి, అతడు తన అంతఃపురములో నుండి బయలుదేరు పెండ్లి కుమారుడు వలె ఉన్నాడంట. ఎవరి కోసం? పెండ్లి కుమారుడు వలె సిద్ధపడి ఈ భూమి మీద ఉన్న నిన్ను నన్ను ఆయనతో తీసుకువెళ్ళి నిత్యరాజ్యంలో తన గృహంలో ఉంచుకొనటానికి ఆయన ఏం చేస్తానంటున్నాడు? ఆయన వస్తాను అంటున్నాడు. అదే పెండ్లి కుమారుడుగా సిద్ధపడి పెండ్లి కుమార్తెతో వివాహం చేసుకోవటానికి ఆయన వస్తాను అంటున్నాడు. ఇంకేం చెప్తున్నాడు చూడండి, సూర్యుడు పరిగెత్తనుల్లసించున్నట్లు తన పదమునందు పరిగెత్తనుల్లసించుచున్నాడు. ఇంకేమని చూడండి, అతడు ఆకాశము ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరిగి వచ్చుచున్నాడు. అతని వేడిమికి మరుగైనది ఏదియూ లేదంట. ఏదంట? ఆకాశము ఈ దిక్కు నుండి, అసలు ఆకాశము బౌండరీస్ ఎవరన్నా వేయగలరండి? అసలు ఆకాశాన్ని ఇక్కడ ఇది ఈ సరిహద్దు అండి, దీనికి ఈ సరిహద్దు ఉంది, ఆకాశానికి ఎక్కడైనా చెప్పగలరా? మన భూమి మీద అయితే మన స్థలానికి మన సరిహద్దులు వేసుకుంటాం, లేకపోతే మన దేశానికి మన రాష్ట్రానికి సరిహద్దులు ఉన్నాయి. కానీ పైనున్న ఆకాశానికి ఆ సరిహద్దు ఉందా? అది ఆయన యొక్క గొప్పతనం అక్కడే మనకు కనబడిపోవాలి. మన చిన్ని జ్ఞానానికి దేవుడు చక్కని ఉపమాన రీతిగా దేవుని యొక్క గొప్పతనం గురించి ఆయన చెప్తున్నాడు. భక్తుడైన దావీదు వివరిస్తున్నాడు అనమాట. అయితే ఇంకేం చెప్తున్నాడు చూడండి, ఈ దిక్కు నుండి ఆ దిక్కు వరకు ఆయన తిరుగుచు దాన్ని అంతా చుట్టుకుంటూ నీ దగ్గరికి రావడానికి ఆయన సిద్ధపడుతున్నాడంట. ఆయన సిద్ధపడిన సమయానికి నీవు నేను కూడా సిద్ధంగా ఉండాలి కదా. అదే చెప్తున్నాడు. ఇంకేం చెప్తున్నాడు చూడండి, అతని వేడిమికి మరుగైనది ఏదియూ లేదు అంటున్నాడు. ఏంటంటే దేవుని వేడిమికి, ఆయన వేడికి మరుగైనది ఏదియూ లేదు. ఇంకేం చెప్తున్నాడు చూడండి, ఆయన నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది అంటున్నాడు. ఏంటంట, ఆయన నీ కొరకు నా కొరకు ఒక ధర్మశాస్త్రాన్ని ఏర్పాటు చేశాడు. అదేదో కాదు, ఈ పరిశుద్ధ గ్రంథమే, దీనిలోని వాక్యములే ఎంతో గంభీరమైనవి, ఎంతో యథార్థమైనవి. చక్కని మాటలు అక్కడ ఉన్నాయి చూడండి. ఆయన యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది. అదేం చేస్తుందంట? నీ ప్రాణమును తెప్పరిల్ల చేయును. రెండవ మాట చూడండి, యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును అంటున్నాడు. ఏంటంట? యెహోవా ధర్మశాస్త్రము యథార్థమైనది. ఆయన ఏమి చేసినా, ఏది మాట్లాడినా, ఆయన వాక్యము, ఆయన పరిశుద్ధ గ్రంథము ఎంతో యథార్థమైనది, నీకు నాకు సరిపోయినది. అందుకే ఆయన ఏమంటున్నాడు? ఆయన బుద్ధిహీనులకు ఏం చేస్తాడంట? ఆయన జ్ఞానము పుట్టించును. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును అంటున్నాడు. ఏంటంట? ఈ వాక్యము మనకు సరిపడిన వాక్యం. మొట్టమొదటిది ఎంతో యథార్థమైనది. రెండవది ఏంటి? మనకు జ్ఞానమును పుట్టిస్తుంది. మూడవది ఏంటి? బుద్ధిహీనులకు రెండవది జ్ఞానము పుట్టించును. మూడవది మనకు ఉపదేశము చేస్తుందంట. ఆయన ఉపదేశములు నిర్దోషమైనవి, అవేం చేస్తాయి? మనకు మన హృదయాన్ని సంతోషపరుస్తాయంట. మొట్టమొదటిది ఏం చూసాం మనం? ఆయన
వాక్యము, ఆయన ధర్మశాస్త్రము ఎంతో యథార్థమైనది. రెండవదిగా మనం చూసింది ఏంటి? ఆయన ధర్మశాస్త్రము మన ప్రాణమును తెప్పరిల్ల చేయును. ఆయన మనకేం చేస్తాడు? బుద్ధిహీనులమైన మనము, బుద్ధిహీనులం అంటే ఆయన వాక్యము గురించి, ఆయన గొప్పతనం గురించి, ఆయన ఔన్నత్యం గురించి తెలియక కొన్నిసార్లు అటు ఇటు మనము వెళ్ళిపోతాము. ఆయన మీద ఆధారపడకుండా తప్పిపోయినప్పుడు ఆయన యొక్క గొప్పతనం గురించి ఇటువంటి వాక్యాల ద్వారా దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడనమాట. అప్పుడు చెప్తున్నాడు ఏంటి? ఆయన ఉపదేశములు నిర్దోషమైనవి, అవి జ్ఞానము పుట్టించును. బుద్ధిహీనులమైన మనకి జ్ఞానం పుట్టిస్తాయి. మూడవది ఏంటి? మన హృదయమును సంతోషపరుస్తుంది. ఇంకా ఏముందో చూడండి. యెహోవా ఏర్పరిచిన ధర్మశాస్త్రము నిర్మలమైనది, అది కన్నులకు వెలిగిచ్చును. మన కన్నులు ఈ లోకమనే ఈ అంధకారంలో ఉండిపోయినప్పుడు మన హృదయ నేత్రాలను తెరవగలిగింది ఏంటంట? దేవుని ధర్మశాస్త్రము మాత్రమే. ఇంకేది కూడా ఈ విలువైన సత్యాన్ని లేకపోతే ఈ విలువైన వెలుగును మనకు చూపించలేదు. కానీ కేవలము ఆయన పరిశుద్ధమైన వాక్యములే మన త్రోవకు వెలుగు కదా. కీర్తనకారుడు కూడా మాట రాశాడు, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగై ఉన్నది. అదే అక్కడ చెప్తున్నాడు భక్తుడు మళ్ళా కూడా. ఇంకేమనుందో చూడండి. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును అంటున్నాడు. అదే కదా మత్తయి సువార్తలో కూడా మాటే ఉంటుంది. భూమి గతించిపోయినా, ఆకాశం గతించిపోయినా ఆయన మాట మాత్రమే నిత్యము నిలిచి ఉంటుంది. అదే ఇక్కడ భక్తుడు మళ్ళా మనకు గుర్తు చేస్తున్నాడు. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. ఆయన న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. ఆయన ఏం చెప్తే అది న్యాయము, అది ఎప్పుడు న్యాయమే. ఏమండి, ఈరోజు ఇది న్యాయమైంది, రేపు ఇది న్యాయం కాకుండా పోతుందా? అది ఎప్పుడూ కూడా అదే న్యాయము, అదే దేవుని మాట, అదే దేవుడు మనకు చెప్తున్నాడు. ఇంకేమనుందో చూడండి. ఆయన మాటలు ఏంటంటే బంగారు కంటెను విస్తారమైన మేలిమి, బంగారు కంటెను కోరదగినవి, తేనె కంటెను జుంటి తేనె ధారల కంటెను మధురమైనవంట ఆయన మాటలు. ఈ పరిశుద్ధ గ్రంథంలో అంత విలువైన సత్యాలు ఉన్నాయి. 13వ వచనం చూద్దాం. అప్పుడు నేను యథార్థవంతుడే నుండి దేవుని వాక్యంలో నిలిచి ఉన్న వారికి దేవుడిచ్చే ఆశీర్వాదం అనమాట. యథార్థవంతుడిగా ఉండి ఆయన ఏం చేయడు? ద్రోహము చేయకుండా నిందారహితుడిగా ఆయన పెండ్లి కుమారుడిగా దిగి వచ్చుచున్నప్పుడు ఆయనని ఎదుర్కొనడానికి మనం ఎలా ఉండాలి? ముడతైన, కళంకమైన, మచ్చ అయినా మరి అట్టిది ఏది లేకుండా నిందారహితుడిగా ఉండునట్లు ఈ పరిశుద్ధ వాక్యము మనల్ని అనుదినము సరిచేయనట్లు మనల్ని మనం సిద్ధము చేసుకోవాలి. అందుకే భక్తుడు చివరిలో ఒక మాట అంటాడు, యెహోవా నా ఆశ్రయ దుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారం లగునుగాక అంటున్నాడు. ఏంటి? యెహోవా నా ఆశ్రయ దుర్గమా, నా విమోచకుడా అంటున్నాడు. నా పాపములన్నిటి నుంచి విమోచించగలిగిన వాడు నా దేవుడే కనుక నా ఆశ్రయ దుర్గమా, నా విమోచకుడా, నా కొండ, నా కోట, నా ఆశ్రయమా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీకు అంగీకారములా ఉండేలాగా చూసుకో ప్రభువా అని. ఈ దినము మనము కూడా అటువంటి ప్రార్థన చేసుకొని సిద్ధపాటు కలిగిన హృదయాలతో ఆయన సన్నిధానంలో మనల్ని మనము కనుపరుచుకోవాలి. ప్రభువా నా మాటలు, నా హృదయ ధ్యానము అది కేవలం మీకు అంగీకారంగా ఉండేలాగా చూడండి నాయన అని మనం ప్రార్థన చేసుకోవాలి. మనము దేవుని మందిరంలోనికి వచ్చినప్పుడు మన సమస్త ప్రవర్తన యందు ఆయన అధికారంను కొప్పుకొని మన ప్రవర్తన అంతటిని సరిచూసుకుని రావాలి. మన నోటి మాటలు, మన హృదయ ధ్యానము ఆయనకు అంగీకారంగా ఉన్నాయా లేదా అని సరిచూచుకొని ప్రభునామమును మనం స్తుతించుకుందాం. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా,
మంచి దేవుడవేసయ్యా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా నాకున్న వారందరూ నన్ను విడిచిపోయినాను నాకున్న వారందరూ నన్ను విడిచిపోయినాను ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను నీవు విడువలేదయ్యా ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను నీవు విడువలేదయ్యా ఎంత మంచి దేవుడవేసయ్యా ఎంత మంచి దేవుడవేసయ్యా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా ఈ దినము మొదటి సమూయేలు గ్రంథము 6వ అధ్యాయంలో నుంచి కొన్ని విషయాలు మనం చూస్తాం. యెహోవా మందసము 7 నెలలు ఫిలిష్తీయుల దేశమందుండిన తరువాత ఫిలిష్తీయులు యాజకులను శకునము చూచువారిని పిలువనంపించి యెహోవా మందసమును ఏమి చేయుదము ఏమి చేసి స్వస్థలమునకు దానిని పంపుదము అని తెలియజెప్పుడు అనగా ఎవరిని పిలిచారు? ఇప్పుడు 7 నెలలు దాటిపోయింది. ఈ గడ్డల రోగంతో దాదాపు చాలామంది చనిపోయారు. చూడండి 5వ అధ్యాయంలో చూస్తే గాతు పట్టణంలో చనిపోయారు. అష్టో దాగోను గుడిలో అలాంటి పరిస్థితి వచ్చేసింది. మిగిలిన వాళ్ళందరికీనేమో ఎక్రోనీయులు కేకలు వేసేసారు. ఎక్కడికి వెళ్తే అక్కడ యెహోవా హస్తము ఆ పట్టణపు పెద్దలకును పిన్నలకును రహస్య స్థానములలో గడ్డలు లేపి వారిని మొత్తి గొప్ప నాశనము కలుగచేసిందట. దాదాపు 50-60 వేల మంది చనిపోయారు. అలాగా కొంతమంది ఏమో చావక గడ్డల రోగంతో అలా ఇబ్బంది పడుతూ ఉన్నారంట. ఈ రోగం నుంచి లేకపోతే దేవుడు ఇలా మొత్తుతున్నాడు, దేవుని కోపము నుండి మనము ఎలా తప్పించుకోవాలని వారు ఏం చేస్తున్నారంటే చూడండి 6వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనం చూస్తాం. యెహోవా మందసము 7 నెలలు ఫిలిష్తీయుల దేశమందుండిన తరువాత ఫిలిష్తీయులకు ఒక ఆలోచన వచ్చింది. ఏంటి? ఫిలిష్తీయులు యాజకులను శకునము చూచి వారిని పిలువనంపించి, ఎవరు? వారి యాజకులు. వారికి 5 పట్టణాలు ఉన్నాయి. అష్టోదు వారికి 1, అష్టోజు, గాజా, అష్కెలోను, ఎక్రోను వారు, ఇలాగా మొత్తానికి 5 పట్టణాలు ఉన్నాయన్నమాట ఫిలిష్తీయులు. అయితే ఇందులో ఉన్న ముఖ్యులైన ప్రధానులందరినీ, ప్రధాన యాజకులను 5గురిని, 5 పట్టణాలు కదా ఫిలిష్తీయులకి, ఈ 5 పట్టణాల నుంచి ఒక్కొక్కరిని పిలిపించి తీసుకొని వచ్చి వారు ఏం చేస్తున్నారు? వారు అలాగే ఇంకెవరు శకునము చూపించుకునేవారు అనమాట. ఇప్పుడు సోదగండ్రు శకునాలు చూపించుకోవడం ఎందుకు వీళ్ళు భయంకరమైన విగ్రహారాధికులు కదా. ఫిలిష్తీయులందరూ కూడా భయంకరమైన విగ్రహారాధన, అంతెంత విగ్రహారాధన కాదు. అయితే వాళ్ళు ఏం చేశారు అంటే ఈ వారి యాజకులను అలాగే శకునము చూపించే వారిని పిలిపించుకొని, ఇప్పుడు మనం ఏం చేస్తే ఈ రోగముల నుండి లేకపోతే దేవుని కోపము నుండి మనము ఎలాగూ తప్పించుకోగలము అనేసి వారు ఏం చేస్తున్నారు? ఒక ఆలోచన చేస్తూ ఉన్నారు. అందుకే వారు అనుకుంటున్నారు, ఫిలిష్తీయులు పిలిపించి ఏం చెప్తున్నారంటే యెహోవా మందసమును మనము ఏమి చేయుదము, ఏమి చేసి స్వస్థలమునకు దానిని పంపుదామని వారు ఆలోచించుకుంటున్నారంట. ఎందుకు? వారికి అప్పటికే ఒక ఐడియా వచ్చి ఉంటుంది. దేవుని మందసం మన దగ్గర ఉండడం వల్లనే ఇటువంటి పరిస్థితి మనం ఎదుర్కొంటున్నాము, దీన్ని ఏదో రకంగా వారి స్వస్థలానికి వారిని పంపేయాలి అనేసి వారు ఆలోచించుకుంటున్నారు. ఏదో రకంగా సీక్రెట్గా పంపేద్దాం అనుకున్నారు. ఎందుకు? చాలా యుద్ధము చేసి దాన్ని తెచ్చుకున్నారు. వారికి అవమానం కదా. ఇప్పుడు దేవుని మందసాన్ని మళ్ళీ తిరిగి పంపించడం వారికి అవమానం. అందుకే దీన్ని ఎలాగ సైలెంట్గా పంపించవచ్చు అని వారు అనుకున్నారు. కానీ అక్కడ యాజకులు మంచి మాట చెప్తారు.
వారు ఇశ్రాయేలీల దేవుని మందసం 3వ వచనం చూద్దాం 6వ అధ్యాయం. వారు ఇశ్రాయేలీల దేవుని మందసమును పంపివేయనుద్దేశించిన ఎడల ఊరకయే పంపక. ఎవరు చెప్తున్నారన్న పైన యాజకులు, శకునగాండ్రు వీళ్ళందరూ చూస్తున్నారు కదా ఈ పరిస్థితి ఏంటని చూస్తున్న వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఊరకయే పంపక దీనికి ఒక పరిష్కారం మనం చేద్దామని వాళ్ళు చెప్తున్నారు అన్నమాట. చూడండి, ఊరకయే పంపక ఏ విధము చేతనైనను ఆయనకు అపరారార్థమైన అర్పణము చెల్లించి పంపవలెను. అప్పుడు మీరు స్వస్థత నొంది ఆయన హస్తము మీ మీద నుండి ఎందుకు తీయబడకయుండునో మీరు తెలుసుకొందురనిరి. ఫిలిష్తీయులు మనం ఆయనకు చెల్లించవలసిన అపరారార్థమైన అర్పణం ఏదని వారిని అడుగగా వారు మీ అందరి మీదను మీ సర్దారులందరి మీదను ఉన్న తెగులు ఒక్కటే గనుక ఫిలిష్తీయుల సర్దారుల లెక్క చొప్పున 5 బంగారపు గడ్డల రూపములను 5 బంగారపు పందికొక్కులను చెల్లింపవలను. కాబట్టి మీకు కలిగిన గడ్డలు గాను భూమిని పాడు చేయు పందికొక్కులకు గాను నిరూపింపబడిన గడ్డలను చుంచులను చేసి పంపించి ఇశ్రాయేలుల దేవునికి మహిమ చెల్లింపవలను. అప్పుడు మీ మీదను మీ దేవతల మీదను మీ భూమి మీదను భారముగానున్న తన హస్తము ఆయన తీసివేయును కాబోలు. ఐగుప్తీయులను ఫరోయును తమ హృదయములను కఠినపరచుకొనినట్లు మీ హృదయములను మీరెందుకు కఠినపరచుకొందురు? ఆయన వారిలో అద్భుత కార్యములను చేయగా వారు ఈ జనులను పోనిచ్చిరి. ఇశ్రాయేలీయులు వెళ్ళిపోయిరు కదా. కాబట్టి మీరు క్రొత్త బండి ఒకటి చేయించి కాడిమోయని పాడి ఆవులను 2 తోలి తెచ్చి బండికి కట్టి వాటి దూడలను వాటి దగ్గర నుండి ఇంటికి తోలి యెహోవా మందసము ఆ బండి మీద ఎత్తి అపరారార్థముగా ఆయనకు మీరు అర్పించవలసిన బంగారపు వస్తువులను దాని ప్రక్కనే చిన్న పెట్టెలో ఉంచి అది మార్గమున పోవునట్లుగా విడిచిపెట్టుడి. అది బెత్షెమెషునకు పోవు మార్గమున పడి ఈ దేశపు సరిహద్దు దాటిన ఎడల ఆయనే ఈ గొప్ప కీడు మనకు చేసెనని తెలుసుకొనవచ్చును. ఆ మార్గమున పోని ఎడల ఆయన మనలను మొత్తలేదనియు మన అదృష్టవశము చేతనే అది మనకు సంభవించననియు తెలుసుకొందుమనిరి. వారు అలాగున 2 పాడి ఆవులను తోలి తెచ్చి బండి కట్టి వాటికి దూడలను ఇంటి లోపల పెట్టి యెహోవా మందసమును బంగారు గడ్డలను పందికొక్కు రూపములను గల ఆ చిన్న పెట్టెను బండి మీద ఎత్తగా ఆ ఆవులు రాజమార్గమున పడి చక్కగా పోవుచు అరచుచు బెత్షెము మార్గమున నడిచెను. ఫిలిష్తీయుల సర్దారులు వాటి వెంబడియే బెత్షెమెషు సరిహద్దు వరకు పోయిరి. బెత్షెమెషు వారు లోయలో తమ గోధుమల చేలను కోయుచుండిరి. వారు కన్నులెత్తి చూడగా వారికి ఏం కనబడిందంటే వారికి మందసము కనబడెను. దానిని చూచి వారు సంతోషించిరి. ఆ బండి బెత్షెమెషు వాడైన యెహోషువ యొక్క పొలములోనికి వచ్చి అక్కడనున్న ఒక పెద్ద రాతి దగ్గర నిలువగా వారు బండి యొక్క కర్రలను చీల్చి ఆవులను యెహోవాకు దహనబలిగా అర్పించిరి. లేవీయులు యెహోవా మందసమును బంగారపు వస్తువులు గల ఆ చిన్న పెట్టెను దించి ఆ పెద్ద రాతి మీద ఉంచగా ఆ దినము బెత్షెమెషు వారు యెహోవాకు దహన బలులు అర్పించిరి, బలులను వధించిరి. ఫిలిష్తీయుల సర్దారులు 5 అంతవరకు చూచి నాడే ఎక్రోనునకు తిరిగి వెళ్ళిరి. అపరారార్థమైన అర్పణగా ఫిలిష్తీయులు చెల్లించిన బంగారపు గడ్డలు ఏవనగా అష్టోదు వారి నిమిత్తము 1, గాజా వారి నిమిత్తము 1, అష్కెలోను వారి నిమిత్తము 1, గాతు వారి నిమిత్తము 1, ఎక్రోను వారి నిమిత్తము 1. ప్రాకారములు గల పట్టణముల వారేమి పొలములోని గ్రామముల వారేమి ఫిలిష్తీయుల 5 సర్దారుల పట్టణములన్నిటి లెక్క చొప్పున బంగారపు పందికొక్కులను అర్పించిరి. వారు యెహోవా మందసమును దింపిన పెద్ద రాయి దీనికి సాక్ష్యము. నేటి వరకు ఆ రాయి బెత్షెమెషు వాడైన యెహోషువ యొక్క పొలములోనున్నది. బెత్షెమెషు వారు యెహోవా మందసమును తెరిచి చూడగా దేవుడు వారిని హతము చేసి ఆ జనులలో 70,070 మందిని మొత్తెను. యెహోవా గొప్ప దెబ్బతో అనేకులను మొత్తగా జనులు దుఃఖాక్రాంతులైరి. అప్పుడు బెత్షెమెషు వారు పరిశుద్ధ దేవుడైన యెహోవా సన్నిధిని
ఎవరు నిలవగలరు? మన యొద్ద నుండి ఆయన ఎవరి యొద్దకు పోవలనని చెప్పిరి. కిర్యత్యారీము కాపురస్తులకు దూతలను పంపి ఫిలిష్తీయులు యెహోవా మందసమును మరలా తీసుకొని వచ్చిరి. మీరు వచ్చి మీ దాపునకు దానిని తీసుకొని పోవాలనని వర్తమానము పంపిరి. చూసారా, ఇది జరుగుతున్న స్టోరీ ఏంటండి? యెహోవా మందసము ఫిలిష్తీయుల దగ్గర నుండి ఇప్పుడు ఏదో ఒక చోటకి వెళ్ళాలి అని వారు ఒక ప్లాన్ వేసుకున్నారు. ఎందుకంటే అది ఉండే కొద్దీ ఇంకా మాకు నష్టమే జరుగుతుంది, జనులు చచ్చిపోతున్నారు, ఈ రోగములతో మొత్తబడుతున్నారు అనేసి వాళ్ళు ఏం చేశారంటే యాజకులను పిలిపించారు, శకునగాండ్రను పిలిపించి ఇలాగని చెప్పారు. ఏమని? వారు మరి విగ్రహారాధికులు కదా, వాళ్ళు ఏదున్నా ఆ రోగానికి సాదృశ్యంగా ఉండే రూపములను తయారు చేసి దేవుడికి అర్పణగా అర్పించేవారు. అలాగే వారికి గడ్డలు వచ్చినాయి కదా, రహస్య స్థలములలో గడ్డలు వచ్చినాయి కనుక 5 చెప్పాను కదా, 5 పట్టణములకు సాదృశ్యంగా 5 గడ్డలను బంగారు గడ్డలను తయారు చేయించారు, గడ్డల రూపములను తయారు చేయించారు. 5 పందికొక్కులను కూడా తయారు చేశారు. ఎందుకంటే వారి దేశమును కూడా పాడు చేసినాయి కనుక, ఈ దేవుని క్రియలన్నీ కూడా వారి దేశములను కూడా పాడు చేసినాయి కనుక వారు ఏం చేశారంటే ఈ ప్రతిమలను తీసుకొచ్చి దేవుని మందసాన్ని తర్వాత ఒక చిన్న బాక్సులో ఈ గడ్డలను ఈ పందికొక్కులను పెట్టి దాన్ని ఒక 2 కర్రల మీద మోసుకొనుచు వాళ్ళు ఇప్పుడు ఒక ప్లాన్ వేసుకున్నారు. మళ్ళీ ఎన్నాళ్ళు మీరు మీ హృదయాన్ని కఠినపరుచుకున్నట్టు ఇంకా కఠినపరచుకోవద్దని వారి యాజకులు చెప్పారు. సరేలని దీన్ని ఏదో రకంగా తోలివేద్దామని వాళ్ళు ఏం చేశారు, సిద్ధం చేస్తున్నారు. అయితే అక్కడ యాజకులు ఒక మాట చెప్పారు, ఎవ్వరూ వాడని పాలు ఇస్తున్న ఆవులు ఉంటాయి కదా, ఆ దూడలను తెచ్చి వాటి మీద ఈ కాడిని పెట్టాలి. ఆ దూడలు ముందెన్నడూ కూడా ఎప్పుడు కాడి మోసం ఉండకూడదు. అంటే దేవుడు సెకండ్ హ్యాండ్ దేవుడు కాదు, దేవుడు పరిశుద్ధుడు. దేవుడు అన్ని ఛాన్సెస్ అయిపోయిన తర్వాత దేవుడు కాదు, దేవుడికి అన్నీ కూడా నీ హృదయం దేవుడికి ఇచ్చేయాలని దేవుడు కోరుకుంటాడు. దేవునికి ఇవ్వవలసిన స్థానం దేవుడికి ఇవ్వాలని దేవుడు కోరుకుంటాడు. దేవుడే పైన ఉండాలని దేవుడు కోరుకుంటాడు. ఆయన అతి పరిశుద్ధుడు కనుక ఆయన అంత సావరెన్ గాడ్ అంటారు, ఇంగ్లీష్లో అయితే ఈజ్ అ సావరెన్ గాడ్ అంటారు. ఆయన అతి పరిశుద్ధుడు కనుక ఆయన అటువంటి పరిశుద్ధ స్థానమే కోరుకుంటాడు కనుక ఆయన మందసాన్ని మోసుకు వెళ్ళే పశువులు కూడా అంత పరిశుద్ధంగా ఉండాలని కోరుకున్నాడు కనుక పాలిచ్చే దూడలు ఉంటాయి కదా, అవి ముందెన్నడు ఎవరు వాడనివి అయి ఉంటే ఆ వాటి మీద నా మందసాన్ని పెట్టి తీసుకొని వెళ్ళాలని ఆ యాజకులు చెప్తారు. అట్టి రీతిగానే తీసుకొని వెళ్ళాలి. మళ్ళీ ఇక్కడ ఇంకొక స్కీమ్ వేశారు. ఏంటి? ఫిలిష్తీయులు ఒకవేళ ఇది బెత్షెమెషుకు వెళితే, బెత్షెమెష్ అనే ఊరు అంటే అది ఇశ్రాయేలీల ఊరు అనమాట, అక్కడికి వెళితే దేవుడే మనల్ని మొత్తినట్టు, లేదంటే ఒకవేళ ఇది మళ్ళీ ఇటు అష్టోదులోకో లేకపోతే గాజాలోకో ఇటేటన్నా వచ్చేస్తే ఈ దూడలు ఈ మందసాన్ని పట్టుకొని ఇటు కనుక తిరిగితే ఇదేదో బై ఛాన్సే మనకు జరిగింది, దేవుడు చేసింది కాదన్నట్టు వారు ఒక స్కీమ్ వేసుకున్నారు. కానీ ఆ దూడలు కూడా దేవుని మాటను చక్కగా వినుంటాయి నేను అనుకోవడం. అందుకే అవి ఏం చేశాయి, స్ట్రైట్గా పాటలు పాడుకొనిచు ఎక్కడికి వెళ్ళిపోయినాయంట, బెత్షెమెషులో యెహోషువ అనే అతని ఒక భక్తుని ఊరిలోనికి అతని పొలంలోనికి వెళ్ళి అక్కడ ఆగిందంట. అప్పుడు అక్కడున్న ఇశ్రాయేలు ఆ పొలంలో పనిచేసే లేవీయులు వారందరూ ఆ మందసాన్ని దించి ఆ కర్రలను చీల్చి దేవునికి ఆ అపరారార్థమైన బలులుగా ఆ దూడలను ఇచ్చేసి దహన బలులుగా అర్పించేశారు. ఇదంతా కూడా ఎవరు చూస్తున్నారు? ఫిలిష్తీయుల సర్దారులు. ఈ 5 సర్దారులు ఆ కాలిపోయి అదంతా అయిపోయి ఆ బలులు అర్పించే సమయం వరకు వాళ్ళు చూసి వెంటనే ఓకే ఇంక మా పని అయిపోయింది, ఇక్కడితో ఈ మందసం మమ్మల్ని విడిచిపెట్టేసింది, దేవుడికి మేము చెల్లించవలసిన అపరారార్థ బలులు చెల్లించేసాం కనుక దేవుడు ఇంకా మా మీద ఆయన హస్తము అంత బరువుగా ఉంచడని భావించి వారు తిరిగి వారి ఊరిలోకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఈ బెత్షెమెషు వారు ఉన్నారు కదా, వాళ్ళు ఏం చేశారు, అసలు ఈ మందసములో ఏముందో చూద్దాం అనేసి వాళ్ళు చాలా తొందరపడి ఏం చేశారు, దాన్ని తెరిచి చూచి ఎంతమంది చనిపోయారంట, దాదాపు 50,070 మంది చచ్చిపోయినట్టు మనం చూస్తాం. అది దేవుని యొక్క పరిశుద్ధత. దేవుడు ఎవరిని ఒప్పుకోలేదు కదా, మందసాన్ని కేవలం లేవీయులు మాత్రమే దానికి యాజక ధర్మం జరిగించాలి. అందులోనూ సంవత్సరానికి ఒక్కసారే ఈ ప్రధాన యాజకుడు అయిన ఆ ప్రధాన యాజకుడు మాత్రమే ఈ అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాలి. దేవుని మందసం ఎదుట చేయవలసిన కార్యక్రమాన్ని చేసి తిరిగి వెనక్కి వచ్చేస్తే వచ్చినట్టు, లేకపోతే చచ్చిపోతే చచ్చిపోయినట్టు కదా. అది
యాక్చువల్గా దేవుడు కోరుకున్న పరిశుద్ధత. వీళ్ళు ఏం చేశారు? అందులోకి తొంగి చూశారు, ఆ శాపమును దేవుని మీద నుంచి తెచ్చుకున్నారు. ఆయన పరిశుద్ధతను గురించి వారికి తెలిసి కూడా అటువంటి తప్పు చేశారు, మరణించారు. అందుకని అక్కడ రాస్తున్నారు ఏమని, 20వ వచనం చూడండి. అప్పుడు బెత్షెమెషు వారు ఆలోచించుకుంటున్నారట ఏమని, పరిశుద్ధ దేవుడైన యెహోవా సన్నిధిని నిలువగలవారు ఎవరు, మన యొద్ద నుండి ఆయన ఎవరి యొద్దకు పోవాలనని వాళ్ళే ఆలోచించుకుంటున్నారంటే ఎందుకు, ఇంకా ఉంటే ఇంకేం నష్టం వస్తుందని. ఇదేమో ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్న నీకు నాకు కూడా అదే ప్రశ్న. ఎన్నిసార్లు దేవుడు నీతో నాతో మాట్లాడినా, దేవుడు మొత్తకపోయినా, దేవుడు ఈ పరిశుద్ధ వాక్యముల ద్వారా, ఈ పరిశుద్ధ సింహాసనం ఎదుట నుండి ఆయన అనేక విషయాలను మనకు తెలియచేస్తున్నప్పుడు, అన్యులైన ఆ ఫిలిష్తీయులు దేవుని గురించి ఒప్పుకున్నారుగా ఏమని, మహాసూరుడైన ఈ దేవుని దగ్గర నుంచి మమ్మల్ని తప్పించగలవారు ఎవరు, దేవుడు అన్ని అద్భుత కార్యములు చేసి ఇశ్రాయేలులను ఫరో రాజు ఎదుట నుండి పోనిచ్చిరి అనేసి వాళ్ళే ఒప్పుకున్నారు. అటువంటి ఈ పరిశుద్ధుడైన ఈ దేవుని గురించి మనకు అన్ని విషయాలు తెలిసి మరలా మనము అవే తప్పులు, అవే రిపిటేషన్స్ మనం చేస్తూ ఉంటే దేవుడు మనల్ని మొత్తం సమయం దగ్గరికి వచ్చేస్తుందేమో, మనల్ని మనమే సరిచూసుకోవాలి, మనల్ని మనం పరీక్షించుకోవాలి, మనల్ని మనం సరిచూసుకొని ఆయనకి ఇవ్వవలసిన పరిశుద్ధత, ఆయనకి ఇవ్వవలసిన ఘనత, ఆయనకి ఇవ్వవలసిన మహిమ, ఆయనకి ఇవ్వవలసిన ప్రభావము, ఆయనకి ఇవ్వవలసిన స్థానము ఆయనకి ఇవ్వడం నేర్చుకోవాలి. అన్యులైన ఆ ఫిలిష్తీయులు కూడా వారు అదే నేర్పిస్తున్నారు మనకి. అమ్మో దేవుని మందసాన్ని ఊరకనే మనం పంపడానికి లేదు, దేవునికి చెల్లించవలసిన అపరార్థమైన బలులు ఆయనకి చెల్లించాలి, అప్పుడే దేవుడు దీన్ని వెళ్ళనిస్తాడు, మన మీద ఆయన హస్తాన్ని తీసివేస్తాడని. ఇదేమో దేవుడు నీకు నాకు అటువంటి పరిస్థితిని అయితే కలిగించలేదు, కానీ ఆయనకి ఇవ్వవలసిన ఘనత, ఆయనకి ఇవ్వవలసిన ప్రభావము, ఆయన పరిశుద్ధుడు, ఆయన గొప్ప దేవుడు, సర్వజ్ఞాని అయిన దేవుడు, సర్వశక్తుడైన దేవుడు గనుక ఆయనకు చెల్లించవలసిన సమస్తమును ఆయనకు ఇవ్వవలసిన బాధ్యత ఎవరిదండి? నిన్ను నన్ను నీ ప్రేమతో, ఆయన ప్రేమతో రక్షించుకొని, ఆయన ప్రణాళిక చొప్పున మనల్ని ఇటు రీతిగా నిలబెట్టుకొని, ఆయన ఈ క్షేమస్థితినిచ్చి, ఆయన కృపలో, ఆయన కనికరంలో నిన్ను నన్ను బలపరుచుకుని నిలబెట్టుకున్నాడు కదా. అది ఆ దేవుని కొరకు మనమందరము కూడా ఇటువంటి ఘనతను, మహిమను, ప్రభావమును, ఆయన స్థానమును ఆయనకి ఇవ్వడం మనము నేర్చుకోవాలి. మన పితరులైన ఇశ్రాయేలీల దగ్గర నుంచే మనం నేర్చుకోవాలి. మనం అంతకుముందు ఏం చెప్పినా ఏదో స్టోరీస్లో ఉంటాయి, కానీ వాక్యంలో నుండి మనం నేర్చుకున్నప్పుడు వాక్యమే మనతో మాట్లాడాలి. యెహోవా నీ ధర్మశాస్త్రము ఎంతో యథార్థమైనది అని మనం చూసాం. మరి ఇటు యథార్థమైన ఈ ధర్మశాస్త్రంలోని ఇంకా అనేక సత్యములను మనం తెలుసుకోవాలి. ఆయనకి ఇవ్వవలసింది ఆయనకి ఇవ్వడం మనము నానాటికి అనుదినము వినుచున్న వాక్యములను బట్టి మనల్ని మనం సరిచేసుకొని దేవునికి ఇవ్వవలసిన స్థానాన్ని, దేవునికి ఇవ్వవలసిన ఆధిక్యతను, దేవునికి ఇవ్వవలసిన పరిశుద్ధతను, ఆయనకి ఇవ్వవలసిన ఆరాధనను నీవు ఏ పరిస్థితిలో ఉన్నా ఆయనకి ఇవ్వడం నేర్చుకోవాలి. ముందు నీ ఆస్తి, నీ అంతస్తు, నీ డబ్బు, నీ బంగారము అవన్నీ నీతోటే వెళ్ళిపోతాయి. ఒకటి మాత్రం ఉండిపోతుంది, నీ ఆత్మలో నుండి నువ్వు ఆయనకి ఇచ్చేది, నీ హృదయంలో నుండి నీవు యథార్థముగా ఆయనకి ఇచ్చేదే ఆయనకి నీవు ఇచ్చిన లెక్క గనుక అట్టి ఆరాధన నీవు నేను చేయగలగాలి. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. మహిమ ఘనతకు అర్హుడవు నీవే మా దైవము, మహిమ ఘనతకు అర్హుడవు నీవే మా దైవము, సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత స్తుతులకు పాత్రుడా, ఆరాధన నీకే
అందరం ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే అందరం కలిసి ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే 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 ఆరాధన నీకే. మలాకీ గ్రంథంలో నుంచి దేవుని వాక్యాన్ని మనము చదువుకుందాం. మలాకీ గ్రంథము మరి బైబిల్ గ్రంథంలో ఉన్న పాత నిబంధన గ్రంథంలో ఉన్న ఆఖరి పుస్తకము మలాకీ గ్రంథము. మలాకీ గ్రంథం తర్వాత మరి దేవుడు 400 సంవత్సరాలు మరి ఇశ్రాయేలీలతో ఆయన మాట్లాడలేదు. ఆ విషయం మనకి ఇక్కడ కనపడుతూ ఉంది మలాకీ గ్రంథంలో. మలాకీ గ్రంథం తర్వాత మరి మనకి ఖాళీ పేజీలు మనకు కనిపిస్తాయి. మలాకీ గ్రంథం తర్వాత ఖాళీ పేజీలు మనకి కనిపిస్తాయి. ఈ మలాకీ గ్రంథము పాత నిబంధనలో ఉన్న చివరి గ్రంథం. పాత నిబంధనలో ఉన్న చివరి గ్రంథం ఇది. దీని తర్వాత మనకు కనిపించే గ్రంథము మత్తయి సువార్త. ఈ మత్తయి సువార్తకిని మలాకీ గ్రంథానికి 400 ఏండ్లు, దాదాపు 420 సంవత్సరాలు, 430 సంవత్సరాలు దేవుడు ఆయన ప్రజలతో మాట్లాడడం. దేవుడు ఆయన ప్రజలతో మాట్లాడలేదు. మాట్లాడకపోవటానికి బలమైన కారణం ఏంటంటే ఇశ్రాయేలీలు దేవుణ్ణి, ఆయన ప్రేమ కలిగిన హృదయాన్ని ఎంతగానో అవమానించారు. ఆయన మాట వినకపోవటము, ఆయన మాటను లక్ష్య పెట్టకపోవటము దేవుని ఎంతగానో అవమానపరిచారు. అదేంటో మలాకీ గ్రంథంలో మనం చూద్దాం. మలాకీ గ్రంథంలో 4 అధ్యాయాలు మనకి కనిపిస్తాయి. ఏంటి బ్యాక్గ్రౌండ్ స్టోరీ అంటే, ఇశ్రాయేలీలు 586 సంవత్సరంలో మరి యెరూషలేము దేవాలయము బబులోనీయులు పూర్తిగా పడగొట్టేసిన తర్వాత మాదీ పార్శీకులు బబులోనీయుల మీద యుద్ధం నెగ్గిన తర్వాత 110 సంవత్సరాలు ఇశ్రాయేలీలు బబులోనీయుల కింద ఉన్నారు. దానియేలు, ఎజ్రా, నెహమ్యా వీళ్ళు అందరూ కూడా దాదాపుగా ఒకే టైంలో జీవిస్తూ దానియేలు 9వ అధ్యాయంలో దానియేలు యొక్క ప్రార్థనను మనం చూస్తాం. దేవా, ఈ బబులోనీయుల యొక్క చేతిలో నుండి ఇశ్రాయేలీయులను మమ్మల్ని విడిపించు దేవా అని చెప్పి వారు ప్రార్థన చేసినట్టుగా దానియేలు ప్రార్థన 9వ అధ్యాయంలో మనం చూస్తాం. దాదాపు BC 450 సంవత్సరంలో మాదీ పార్శీకులు ప్రపంచాన్ని పరిపాలించిన వారు ఏం చేశారు అంటే, ఇశ్రాయేలీయులను తమ ఊరికి పంపించేశారు. వారు మీ పరిపాలన మీరు చేసుకుని మాకు పన్ను కట్టండి అన్న విధానంలో ఇశ్రాయేలుని పంపించేశారు. ఇశ్రాయేలుని పంపించేసిన తర్వాత ఇశ్రాయేల్ జీవితం ఎట్లాగుంది అంటే, వారికి అప్పుడు దేవాలయము లేదు. ఎందుకు అంటే బబులోనీయులు వారి దేవాలయాన్ని పూర్తిగా పడగొట్టేశారు. బబులోనీయులు పూర్తిగా దేవాలయాన్ని పడగొట్టేసిన తర్వాత ఇప్పుడు మలాకీ గ్రంథము చివరి గ్రంథము. వీళ్ళ పరిస్థితి ఎలాగ ఉంది అంటే, దేవుడు వారిని ప్రేమించినప్పటికీ కూడా, వారిని సంరక్షించినప్పటికీ కూడా దేవునికి బాధ కలిగిస్తూ, దేవునికి చింతను తీసుకొస్తూ, మీరు నన్ను ప్రేమించట్లేదు,
మీరు నా మాట వినట్లేదు, మీరు ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు. ఎందుకు అంటే గమనించండి, అబ్రహాము గురించి దేవుడు ఏం చెప్పాడంటే, అబ్రహాము నా కుమారుడు అని దేవుడు చెప్పాడు. అబ్రహాము నా కుమారుడు అని దేవుడు ప్రస్తావించాడు. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు, ఇస్సాకు కుమారుడైన యాకోబు, యాకోబుకి 2 బిడ్డలు. దేవుడు యాకోబుని ఎన్నుకున్న తర్వాత యాకోబు సంతతి 12 మంది. ఈ 12 మంది ఐగుప్తుకి 70 మంది వెళతారు కరువులో. ఆ 70 మంది ఐగుప్తు దేశం నుంచి దాదాపు 20 లక్షల మంది జనాభా ఎర్ర సముద్రాన్ని దాటి మరి దేవుడు వారికి ఇచ్చిన కానాను దేశము, పాలస్తీనా, నేడు పాలస్తీనా ఇశ్రాయేల్ దేశంలో దేవుడు వారికి ఆ భూమిని వారికి ఇచ్చాడు. ఈ యొక్క మలాకి గ్రంథము 450 BCలో జరుగుతుంది. 450 BCలో ఈ యొక్క సందర్భం జరుగుతుంది. మీకు చాలాసార్లు నేను జ్ఞాపకం చేశాను, బైబిల్ గ్రంథము ఇది కథల పుస్తకము, అనగనగా ఒక రాజు ఉన్నాడు అనే ఊహించి రాసిన పుస్తకం కాదు. బైబిల్ గ్రంథము ఇది చరిత్ర గ్రంథం. చరిత్రలో లిఖించబడిన, చరిత్రలో ఉన్న రాజులు, చరిత్రలో ఉన్న సంఘటనలు అన్నిటిని కూడా క్రోడీకరించి రాయబడిన గ్రంథము బైబిల్ గ్రంథం. మిగతా గ్రంథాలకి చారిత్రాత్మకమైన ఆధారాలు ఎక్కడ కూడా కనపడవు. వారి పేర్లకి మా దేవుళ్ళు, దేవతలు 5000 సంవత్సరాలు, 1,00,000 సంవత్సరాలని వారు మాట్లాడుతూ ఉంటారు. అయితే వాస్తవానికి ఏటికి కూడా చారిత్రాత్మకమైన ఆధారాలు లేవు. కానీ బైబిల్ గ్రంథం మనం చదువుతున్న 66 పుస్తకాల్లో కూడా పూర్తి చారిత్రాత్మకమైన ఆధారాలతో ఉన్న గ్రంథము ఈ బైబిల్ గ్రంథం. గమనించండి, గ్రంథం ఎక్కడో కూడా కథల రూపంలో రాయబడిన, దిస్ ఇస్ హిస్టరీ. ఇది చరిత్ర. చరిత్రలో సత్యాలు ఉంటాయి, జరిగినవి ఉంటాయి, కథల రూపంలో రాయబడిన పుస్తకం కాదు ఇది. ఇశ్రాయేలీలు ఈ మలాకి గ్రంథం టైంలో ఎలా తయారయ్యారు అంటే, దేవుని ఎడల ప్రేమను విడిచి వారు, దేవా మమ్మల్ని ఎక్కడ ప్రేమించావు? దేవుడు అంటున్నాడు, నేను ఎంతగా ప్రేమించాను. చూడండి, 1వ అధ్యాయము 1వ వచనాన్ని మనము చదువుకుందాం. నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. ఇశ్రాయేలుని గూర్చి మలాకి ద్వారా పలకబడిన యెహోవా వాక్కు. ఇశ్రాయేలుని గూర్చి, ఎవరి గూర్చి? ఆనాడు ఎన్నుకోబడిన ఆయన ప్రజలైన ఇశ్రాయేలుని గురించి దేవుడు మాట్లాడితే, ఈనాడు సంఘము ఆయన ఎన్నుకున్న జనాంగము కనుక దేవుడు సంఘానికి కూడా ఈ మాటలు చెప్తున్నాడు. ఆనాడు ఆయన ఎన్నుకోబడిన జనమైన ఇశ్రాయేలు గురించి మాత్రమే కాదు ఈ వాక్కు. సో ఈ వాక్యము మనం వింటుండగా మన హృదయంలోకి రావాల్సిన ఆలోచన ఏంటంటే, ఈ మాటలు సంఘానికి అనగా నాకు వ్యక్తిగతంగా మనకందరికీ కూడా అని ఏమంటున్నాడు చూడండి. 2వ వచనంలో యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను అన్నాడు. ఇది ఎట్లాంటి ప్రేమ అంటే, దీర్ఘకాలపు ప్రేమ, విడిచిపెట్టే ప్రేమ కాదు. ఇది నిరంతరం ఉండే ప్రేమ, మధ్యలో విడిచిపెట్టే ప్రేమ కాదు. ఇది అదేంటో నేను మీకు చూపిస్తాను. ఏమన్నాడు ఆయన? నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను, అయితే మీరేమన్నారంటే, ఏ విషయంలో నీవు మా ఎడల ప్రేమ చూపితివన్నారు. ఇశ్రాయేలు ఏమన్నారు? దేవుడేమో నేను మిమ్మల్ని ప్రేమించితిని అంటే, వారేమన్నారు అంటే, ఏ విషయంలో మమ్మల్ని ప్రేమించామన్నారు. మనకి సహజంగా ఎవరి దగ్గరికైనా వెళ్ళి మనం బాధపడినప్పుడు, నాకు ఇలా ఎందుకు ద్రోహం చేశావు, నేను నిన్ను ఎంతగా ప్రేమించాను అని మీరు అంటే, అవతల వ్యక్తి మీ మొహం వైపు చూసి నన్ను ఎప్పుడు ప్రేమించావు నువ్వు అని అంటే మీరు ఎలా రియాక్ట్ అవుతారు? నేను ఎంత చేశాను అని మీరు అవతల వ్యక్తిని అడిగినప్పుడు, అవతల వ్యక్తి నాకేం చేసావు నువ్వు అని అంటే ఎంత ఫీల్ అవుతారు మీరు? అరకా కొరక ప్రేమించగలిగిన మనమే అంత ఫీల్ అయితే, దేవుడు మన ఎడల ఇంకెంత ఫీల్ అవుతాడు? దేవుడు సంఘం దగ్గరికి వచ్చి నీ దగ్గరికి వచ్చాను అంటే నా మాట్లాడిందంటే, నేను ఎంతగా నిన్ను ప్రేమించాను అంటే, నన్ను ఎక్కడ ప్రేమించావు నువ్వు అని అంటున్నారు సంఘం. నీకు అర్థమైందా?
ఇప్పుడు ఆయన ప్రేమ ఎలా ప్రేమించాడో, ఇశ్రాయేలుతో ఏమంటున్నాడో ఒకసారి చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం నుంచి వాక్యాన్ని చూద్దాం. 10వ వచనం, 9వ అధ్యాయము 10వ వచనంలో ఈ వాక్యం ఉంది. రెబ్కా ఎవరంటే అబ్రహాము కోడలు, ఇస్సాకు భార్య, యాకోబు తల్లి. రెబ్కా మన తండ్రి అయినా, ఎందుకంటే ఈ 12 మంది పిల్లలు ఇస్సాకు మనవళ్ళే. మన తండ్రి అని ఇస్సాకు అని ఒకని వలన గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము క్రియల మూలముగా కాక పిలిచువాని మూలముగానే నిలకడగా ఉండు నిమిత్తము పిల్లలింక పుట్టి మేలైనను కీడైనను చేయక ముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగును. పెద్దవాడు ఎవరు? యాసావు. అబ్రహాము కుమారుడి పేరు ఇస్సాకు. ఇస్సాకు కుమారులు ఇద్దరు. పెద్దవాడేమో యాసావు, చిన్నవాడేమో యాకోబు. బాగా గమనించండి, ఈ పేర్లు ఏదైతే మనం చెప్తున్నామో, యాకోబు, యాషావు, అబ్రహాము, ఈ కథల పుస్తకాలు కాదు ఇవి. ప్రపంచంలో సగం జనాభా ఈరోజు మీరు మైక్ పట్టుకొని అడిగితే అబ్రహాము మా తండ్రి అని చెప్పుకుంటారు ఈ రోజుకి. ప్రపంచంలో సగం పై జనాభా. సో అంచేత మనం ఆలోచించినప్పుడు ఇది కథల పుస్తకం కాదు, ఇది చరిత్ర పుస్తకం. ఎలాంటి చరిత్ర పుస్తకం అంటే చరిత్రలో ప్రస్తుతంలో నివసిస్తున్న ప్రజలు చెప్పుకుంటారు ఈ రోజుకి కూడా మా అబ్రహాము మా తండ్రి అని. ఏమన్నారు చూడండి, ఇక్కడ మలాకీ గ్రంథంలో దేవుడు ఏమన్నాడు? 3వ వచనం చూడండి, 2వ వచనం. నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను అంటున్నాడు దేవుడు. వారేమంటున్నారు? నన్నెప్పుడు ప్రేమించావంటున్నాడు. తర్వాత చూడండి, అయితే మీరు ఏ విషయంలో నీవు మా ఎడల ప్రేమ చూపితివన్నారు. యాషావు యాకోబునకు అన్న కాడా? యాషావు యాకోబుకి. కానీ మీరు ఎవరి సంతానం? ఇశ్రాయేలులారా, మీరు ఎవరి సంతానం? యాకోబు సంతానం. అబ్రహాం కుమారుడి పేరేంటి? ఇస్సాకు. ఇస్సాకుకి ఎంతమంది పిల్లలు? 2 బిడ్డలు. ఇస్సాకు 2 బిడ్డల పేర్లేంటి? యాషావు ఏమో పెద్దవాడు, యాకోబేమో చిన్నవాడు. మరి జ్యేష్ఠత్వము ఆ పూర్వపు రోజుల్లో పెద్దవాడికి ఎక్కువ అధికారం ఉండేది. ఏమొచ్చినా పెద్దవాడికి ఎక్కువ ఆస్తి ఇచ్చేవారు. పెద్దవాడికి ప్రధానమైన సీట్ వేస్తారు. దేవుడు అంటున్నాడు, వారిద్దరు ఇంకా పుట్టక మునిపే. ఎవరిద్దరండి? యాషోబును యాకోబు ఇంకా పుట్టక మునిపే నేను చిన్నవాడిని ప్రేమించాను. నేను ఎవరిని ప్రేమించాను? చిన్నవాడిని ప్రేమించి నేను చిన్నవాడిని ఎన్నుకున్నాను. ఎందుకు ఎన్నుకున్నానంటే ఆ చిన్నవాడిలో నుంచి 12 మంది బిడ్డల్లో నుంచి యోధా గోత్రాల నుంచి యేసు ప్రభు వారి ద్వారా ప్రపంచానికి రక్షణ. యాషో పేరు ఎవరు గుర్తుపెట్టుకోరు? యాషో పేరు ఎవరు పెట్టుకోరు? యాకోబు పేరు పెట్టుకుంటారు. ఎవరు ప్రేమించాలని చెప్తున్నాడు? చిన్నవాడైన యాకోబుని ప్రేమించాను. ఎందుకు ప్రేమించాడంటే అతని పేరు ఇంక ఎప్పటికీ నిలబడిపోవడానికి 12 గోత్రాలు, 12 తలుపుల మీద వారి పేర్లు రాయబడతాయి. వారి పేరు ఇంక ఎప్పటికీ ఉంటుంది. యాకోబు తన కుమారులైన యేసు ప్రభు వారు, యోధా కుమారుల్లో నుంచి వచ్చిన యేసు ప్రభు వారు. యాషావు ఎక్కడికి వెళ్ళిపోయాడు? పక్కకి వెళ్ళిపోయాడు. యాషావు పక్కకి వెళ్ళిపోయాడు. ఎవరు వచ్చారు ఇప్పుడు? యాకోబు వచ్చేసాడు. యాకోబు నన్ను ఎన్నుకున్నాడు, ప్రేమించాడు, ఆయన పనికి వాడుకున్నాడు. దేవుడు అన్నాడు, అరే అరే మలాకీలో అంటున్నాడు, యెహోవా సెలవిచ్చినది ఏమనగా నేను నీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను అని అంటే, అయితే వాళ్ళేమన్నారు తెలుసా? ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపించదవు. ఏమన్నారు? ఏ విషయంలో నీవు నన్ను ప్రేమించావు. దేవునికేమో ఇదిగో యాకోబు 12 మంది సంతానము వారు నడిపించి గ్రంథమంతా వారికి రాయించాడు. గ్రంథమంతా వారికి రాయించాడు. యాసావు పక్కకి తొలగిపోయాడు. యాసావుకి ఎంతమంది పిల్లలండి?
పోనీ యాకోబుకి ఎంతమంది పిల్లలు చెప్పండి? యాకోబుకి ఎంతమంది పిల్లలు? 12 మంది పిల్లలు. ఈ 12 మంది ప్రపంచ చరిత్రలో లెక్కించబడి ఈనాడు ఇశ్రాయేల్ దేశముగా ఒక దేశం, పవర్ఫుల్ దేశముగా మారిపోయింది. ఎవరి పిల్లలు? యాకోబు పిల్లలు. యాసావుకి ఎంతమంది పిల్లలు చెప్తారు మీరు ఎవరైనా? యాసావు సంతానం ఎటువైపు వెళ్ళింది? ప్రపంచంలో ఎవరికి తెలియదు, అయిపోయింది. కానీ ఎవరు? సొంత అన్న, రక్తం పంచుకుని పుట్టిన అన్న. అతని గురించి ప్రపంచానికి ఎవరికైనా ఎవరో తెలుసా? కానీ యాకోబు కుమారులు ఇశ్రాయేలు అనగానే ప్రపంచంలో ఈరోజు ఎవరికి తెలియదు వాళ్ళ పేరు? ఈరోజు ప్రపంచంలో వారి పేరు ఎవరికి తెలియదు? భారతీయులకు తెలియదా? ఏ ప్రపంచంలో ఎవరికి? అందరికీ తెలుసు. దేవుడు అంటున్నాడు, ఇప్పుడు చదవండి, మొదటి అధ్యాయం 2వ వచనం ఏమనుందండి అక్కడ? యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను. ఇశ్రాయేలు దేశంలో వాళ్ళు పరిపాలించే టైంలో పవర్ఫుల్ దేశం ఏ దేశం తెలుసు? ఐగుప్తు దేశం. ఏ దేశం? ఆ ప్రపంచాన్ని పరిపాలిస్తున్నారు, పిరమిడ్లు కట్టారు. ఈనాడు ఐగుప్తు దేశం, లెబనాన్ దేశం 1967వ సంవత్సరంలో ఐగుప్తు దేశం, లెబనాన్ దేశం, సిరియా దేశం, ఈ 3 దేశాలు ముప్పేట దాడి చేస్తే ఇశ్రాయేలు దేశం ఒక దెబ్బతో వాళ్ళందరూ ముంచేసింది. 1967వ సంవత్సరంలో దేవుడు అంటున్నాడు, నేను మీ ఎడల ప్రేమ. ఎవడలు చెప్పుకుంటూ పోతే లెక్కలేదు అసలు. ఇలా చెప్పుకుంటూ పోతే అసలు లెక్కే లేదు. ఇప్పుడు నేను ప్రశ్న అడుగుతున్నా, దేవుడు ప్రేమ చూపించాడా చూపించలేదా? దేవుడు వాళ్ళ ప్రేమ చూపించాడు చూపించలేదా? ఇప్పుడు కూడా రుజువులు కనపడుతున్నాయి కదా. ప్రేమ చూపిస్తే వారేమన్నారు చూడండి, వారేమన్నారు చూడండి అమ్మా, ఏమన్నారు వాళ్ళు? ఏ విషయమందు నీవు మమ్మల్ని ప్రేమించావు? ఏమడిగారు వాళ్ళు? ఏమండి ఏమన్నారు ఇశ్రాయేలీయులు? ఎప్పుడు ప్రేమించావు, ఎప్పుడు ఎలా ప్రేమించావు? అమ్మా అర్థమవుతుందా మీకు? చిన్న మాట అడుగుతున్నా చూడండి. ఈరోజు దేవుని వాక్కు సంఘంతో మాట్లాడుతున్న మాటలు ఇవి. వారేమన్నారంటే, సంఘం ఏం చేశాడు దేవుడు? నాకేం చేశాడు? ఏం చేసి పెట్టాడు నాకు? చూసారా? ఆనాడు ఇశ్రాయేలు ఏమన్నారు? ఏ విషయంలో నీవు మా ఎడల ప్రేమ చూపించేది? అసలు దేవుడు వారిని కాపాడకపోతే ఇశ్రాయేల్ దేశం అసలు భూమి మీద ఉంటుందా? దేవుడు వారిని ఈరోజు కాపాడకపోతే అసలు ఆ దేశం చుట్టూ శత్రువులే. అసలు ఆ దేశం భూమి మీద లేకుండా చేయటమే ఆ చుట్టూ ఉన్న దేశాల యొక్క పని. ఇది మనం చెప్పడానికి ఉంది, మన టీవీలు చూస్తే అర్థం అవట్లేదా? న్యూస్లో, మన తెలుగు న్యూస్లో వార్తలే చెప్తున్నారు కదా వారి యొక్క ఉద్దేశం. అయినను దేవుడు ఒక మాట ఇచ్చాడు. కోడే తన రెక్కల క్రింద పిల్లల్ని ఎలాగైతే కాచి కాపాడుతుందో దేవుడు ఆయన పిల్లలను ఆ రీతిగా కాచి కాపాడుతాడని చెప్పాడు. దేవుడు అలాగే కాపాడబడుతుంది. అర్థమైందా? దేవుడు అన్నాడు, నేను మేము ప్రేమించిందంటే వారేమన్నారు? మమ్మల్ని ఎప్పుడు ప్రేమించావు అంటున్నారు. ఏమన్నారు అన్నాళ్ళు? చూసారా? ఈరోజు సంఘం కూడా దేవుని పరిస్థితులు ఎలా ఉంది అంటే, మాకేం చేసావు? మమ్మల్ని ఎప్పుడు ప్రేమించావు? దేవుడు బాధతో భారము కలిగిన హృదయంతో అడుగుతున్న ప్రశ్నలు ఇవి. ఆయన బాధతోనూ భారము కలిగి అడుగుతున్న ప్రశ్నలు ఇవి. ఇంకా దేవుడు 6 విషయాల్లో బాధపడుతున్నాడు. అదేంటో చూద్దాం. చూడండి, మొదటిది ఆయన మనం ప్రేమించాడు అని చెప్తే వీళ్ళేమంటున్నారు? ఏ విషయంలో మీరు మనం ప్రేమించేవాడు? ఇప్పుడు చూద్దాం. చూడండి, మరలా 3వ అధ్యాయానికి వచ్చేసాడు. మలాకి గ్రంథంలోనే 3వ అధ్యాయంలోకి మీరు వచ్చేస్తే 3వ అధ్యాయం 7వ వచనం చూడండి. 7వ వచనం ఏముంది అక్కడ? మీ పితరుల నాటి నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసిరి. దేవుడు ఏమంటున్నాడండి? ఇశ్రాయేలీయులు వారి యొక్క పితరుల నుండి, మలాకి గ్రంథము 450 సంవత్సరంలో రాశారు. దావీదు సొలొమోను దేవాలయమేమో 900 సంవత్సరాల్లో సొలొమోను కట్టాడు. 900 సంవత్సరాల్లో సొలొమోను దేవాలయం కడితే ఆనాటి నుండి మలాకి వరకు ఇశ్రాయేలీయులు దేవుడి మాటను పెడచెవిన పెడుతూనే ఉన్నారు. హోషేయ గ్రంథంలో దేవునికి బాధ వ్యక్తపరుస్తూ హోషేయ ప్రవక్త ఉన్నాడు. ఆ హోషేయ ప్రవక్త ఏమైందంటే, ఆ హోషేయని ప్రవక్తను అంటాడు, నువ్వు వెళ్ళి ఆ వ్యభిచారిని పెళ్లి చేసుకో అంటాడు. ఎవరు చేసుకోమంటాడు?
ప్రవక్త అంటాడు, నేను ఎలాగో వ్యభిచారిని పెళ్లి చేసుకుంటాను దేవా అని అంటే, గోమెర్ ఆవిడ పేరు. నేను ఎలా వ్యభిచారిని పెళ్లి చేసుకుంటానని దేవుడు అంటాడు. ఇదిగో ఈ ఇశ్రాయేలీయులు నా ఎడల, ఆయన ఆత్మీయ దేవుడు కనుక వారు ఆత్మీయంగా వ్యభిచారం వారు చేసి ఉన్నారు, నేను వారిని పెళ్లి చేసుకోలేదా? ఇశ్రాయేలు నిరంతరము దేవుని మాట త్రోసి వేస్తూనే ఉన్నారు. అందుకని అంటున్నాడు 7వ వచనంలో 3వ అధ్యాయంలో, మీ పితరుల నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసిరి. ఇశ్రాయేలు ఏం చేశారు? అమ్మా, మొదటి విషయంలో ఏమో ప్రేమ చూపించాడంటే మనమేమంటున్నామంటే దేవుడు నాకేం చేశాడని కంప్లైంట్ చేసేవాళ్ళు కొంతమంది. రెండవది, మీ పితరుల నుండి నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసిరి. ఈరోజు కూడా ఆయన కట్టడలను వెనక త్రోసివేసిన వాళ్ళే కనబడుతున్నారు. చాలామందికి దేవుడు ఎప్పుడు అవసరం అంటే, కష్టంలో ఉంటే దేవుడు కావాలి, సుఖంలో ఉంటే దేవుడు అవసరంలా. సుఖంలో ఉంటే ఏమో లోకం కావాలి, కష్టంలో ఉంటే ఏమో దేవుడు కావాలి. ఇది ఈనాడు ప్రస్తుత సంఘం. ఆనాడు ఇశ్రాయేలీయులను దేవుడు ఏ రీతిగా అయితే బాధపడ్డాడో, ఈనాడు దేవుడు మన సంఘాన్ని చూసి మనల్ని చూచి అలానే బాధపడుతూ ఉన్నాడు. మీరు ఏం చేశారంటే నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసిరి. వినలా? దేవుడి మాట వినలా, ఆయన కట్టడలను వినలేదండి. తర్వాత ఏమన్నా చూడండి, అయితే మీరు నా తట్టు తిరిగిన యెడల నేను మీ తట్టు తిరుగుదును. దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. దేవుడు వారిని విడిచిపెట్టగా మరొక అవకాశాన్ని ఇచ్చి మీరు నా తట్టు తిరగండి. మనం ఏం చేస్తామంటే లోకం వైపు తిరుగుతూ ఉన్నాం. లోకంలో నిరాశ, నిస్పృహ, మోసం చేసే వాళ్ళే ఉంటారు. లోకంలో మోసం చేసే వాళ్ళే ఉంటారు. దేవుడు అంటున్నాడు, మీరు నా వైపు తట్టు తిరిగినడలా నేను మీ తట్టు తిరుగుదును అని దేవుడు సెలవీయగా వారేమన్నారు చూడండి, మేము దేని విషయంలో తిరుగుదామని మీరందరూ. వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? ఏ విషయంలో మీ వైపు తిరగాలి ప్రభువా? తిరిగి ఉన్నాగా, బాగానే ఉన్నాగా. లోపలేమో కుళ్ళిపోయి ఉంది జీవితం. లోపలేమో కుళ్ళిపోయి పాపాన్ని, లోకాన్ని ప్రేమిస్తున్న హృదయం కుళ్ళిపోయి ఉంది. మేడి పండు చూడు మేలుమై ఉండు, పట్టవిప్పు చూడు పొరుగులుండు అన్న రీతిలో మన హృదయమేమో లోకాన్ని ప్రేమిస్తూ లోకం వైపు తిరిగి ఉంటే, చూడండి దేవుడు ఏమంటున్నాడు, మేము దేని విషయంలో తిరుగుదామని అన్నారు. నా వైపు మీరు తిరిగితే, నా వైపు నా కట్టడం వైపు మీరు తిరగండి అని చెప్తే ఏ విషయం వైపు నేను తిరగాలంటున్నారు. మొదటి విషయం, నేను మిమ్మల్ని ప్రేమించాను అన్నాడు. ఏమన్నాడు? ఇప్పటికీ కూడా ప్రేమ రుజువులు కనపడుతూ ఉన్నాయి మన చుట్టూ కూడా ప్రపంచంలో. ఇశ్రాయేలు విషయంలో ఏ విషయంలో ప్రేమించామన్నారు. రెండో సందర్భంలో నా వైపు మీరు తిరగండి, నా కట్టడాన్ని మీరు త్రోసివేశారని చెప్తుంటే నేనే విషయంలో తిరగాలి ప్రభువా అన్నారు. ఏమండి, మన మనసుల్లో కూడా అనుకుంటున్నాం కదా, నాకేంటి, ఐఎమ్ ఫైన్, ఐఎమ్ ఆల్ రైట్, నేను బాగానే ఉన్నాను, నా భక్తి జీవితం బాగానే ఉంది, నా విశ్వాస జీవితం బాగానే ఉంది, నా నరక దేవునితో బాగానే ఉంది, ఐఎమ్ ఫైన్, నాలో ఏ తప్పు లేదు, నేను కరెక్ట్గానే ఉన్నాను అనుకుంటున్నారు. కానీ ఎన్ని విషయంలో దేవుని మాట త్రోసివేస్తున్నాం, ఎన్ని విషయాల్లో దేవుని మాట మనం త్రోసివేస్తున్నాం. కానీ మన మనసులో మాత్రం సెల్ఫ్ సాటిస్ఫైడ్, నేను బాగానే ఉన్నాను అని అనుకుంటున్నారు. దయచేసి గమనించండి. దేవుడు అంటున్నాడు చూడండి, 17వ వచనం 2వ అధ్యాయం 17వ వచనం చూడండి. దేవుడు ఏమంటున్నాడు, మీ మాటల చేత యెహోవాను ఆయాస పెట్టారంట. దేవుడిని ఏం పెట్టారు? ఆయాస పెట్టడం అంటే ఏంటంటే దేవుణ్ణి వారి మాటల చేత బాధ పెట్టారు. దేవుణ్ణి చులకన చేసి మాట్లాడారు, తక్కువ చేసి మాట్లాడారు, అవమానపరుస్తూ మాట్లాడారు. దేవుడా, దేవుడు ఏం చేశాడు, ఇప్పుడు ఏంటి, ఎలా చెయ్యాలా, ఏంటి ఇప్పుడు అన్నట్టుగా మాట్లాడారు. 400 సంవత్సరాలు బానిసత్వం వచ్చి బయటికి నడిపించాక అరణ్యంలో మన్నాని కురిపిస్తే మమ్మల్ని ఇక్కడ చంపడానికి తీసుకొచ్చాడా? ఐగుప్తులో సమాధులు లేవా? మేము దుంపలు చేపలు తింటూ బ్రతకట్లేదా? మమ్మల్ని ఈ అరణ్యంలోకి ఎందుకు తీసుకొచ్చాడు? ఎక్కడ తీసుకొచ్చాడు అంటండి? అరణ్యంలో తీసుకొచ్చాడు. మాకు మాంసం ఉండదా? అప్పటికే మాంసాన్ని కూడా దేవుడు కురిపించాడు వారి కోసం.
అందుకని దేవుడు అంటున్నాడు, ఓ ఇశ్రాయేలులారా నేను మిమ్మల్ని ప్రేమించుతుని అని అంటున్నాడు. ప్రాబ్లం ఏంటంటే ఆయన ప్రేమను వారు చూడలేకపోతున్నారు. మనోనేత్రపు గుడ్డితనం కలిగిపోయింది. కొంతమంది సరిగ్గా ఆలోచించలేరు, కొంతమంది సరిగ్గా దేవుని ప్రేమను చూడలేరు. ఏమండి, వారి మాటలతో దేవుని ఏం చేశారంట? ఈ మాటల చేత మీరు యెహోవాను ఆయాస పెట్టారు, ఆయన బాధ పెట్టారు. ఏమండి, మనుషులు ఎట్లాంటి మనుషులు అంటే వ్యతిరేక మనుషులు. మనోళ్ళు ఎలాంటి మనుషులు? వ్యతిరేక మనుషులు. దేవుడు వారితో మాట్లాడుతున్నప్పటికీ కూడా వ్యతిరేక హృదయంతో కలిగి ఉంటారు. మాకు అవసరం లేదు దేవుడు, ఆయనతో మాకు పని లేదు, మేము మేనేజ్ చేసేసుకుంటాం, దెబ్బ తగిలాక, దెబ్బ కొట్టాక, దెబ్బ తగిలాక ఏంటో దేవుడు ఇలా చేయించడు అంటారు. అసలు నువ్వు దేవుడు చేయడానికి నువ్వు దేవుని సంరక్షణలో ఎప్పుడున్నావు? అసలు దేవుడు చేయడానికి దేవుని సంరక్షణలో ఎప్పుడున్నావు? ఎప్పుడు లేవు కదా. నువ్వు ఎప్పుడున్నావు? నువ్వు ఇప్పుడు ఏదో పెద్ద వచ్చేసి ఇలా జరిపి దేవుడు ఇలా చేశాడు. ఆయన సంరక్షణలో ఎప్పుడున్నావు? అసలు ఆయన సన్నిధిలో ఎప్పుడున్నావు? ఆయన మందిరంలో ఎప్పుడు నివసించావు? ఆయన సన్నిధిలో ఎప్పుడున్నావు? అసలు దేవుడు ఇలా చేయడానికి అంటారు నువ్వు. ఇశ్రాయేలు బ్రతుకు కూడా ఇలాగే ఉంది, వారి బ్రతుకు కూడా ఇలాగే ఉంది. వారు ఆయన ఏం పెట్టారో తెలుసా? వారి మాటలతో ఆయాస పెట్టారట, బాధ పెట్టారట, నెప్పించారంట. లోకం కావాలి, లోక బంధుత్వం కావాలి, లోక సరదాలు కావాలి, లోక ఆశలు కావాలి. నేను లోకంలో ఉంటాను ప్రభువా, కానీ నువ్వు మాత్రం నాకు అన్నీ చేసాయి. లోకంలో నేను ఉంటాను. దయచేసి గమనించండి. ఈ మాటల చేత మీరు యెహోవాను ఆయాస పెట్టారు. సో దేవుడు ఈ ప్రశ్నలు అడుగుతుంటే మీరు నన్ను ఆయాస పెట్టారు, మీరు నన్ను బాధ పెట్టారు అంటే వారు దేవుడికి ఇచ్చే సమాధానం తెలుసా? మేము ఎప్పుడు బాధ పెట్టాం ప్రభువా. అరే నేను చెప్తున్నాను కదా మీరు నన్ను బాధ పెట్టారని, మళ్ళీ ఈ ప్రశ్న అడుగుతారేంటి? నేను చెప్తున్నాను కదా మీరు నన్ను బాధ పెట్టారని, నన్ను ఆయాస పెట్టారని, మరలా ఈ ప్రశ్న అడుగుతారేంటి? అమ్మా, ఎన్నిసార్లు మన ప్రవర్తన ద్వారా, మన మాటల చేత, మన ఆలోచన చేత దేవుణ్ణి బాధ పెట్టాం మనం. ఆయన చెప్పిన మాట చెయ్యక, ఆయన చెప్పినవి చెయ్యక, ఆయన చెప్పిన మాటకి అవిధేయత చూపించి, ఆయనకి వ్యతిరేకంగా నడిచి, వద్దన్నవి చేసి, బాధ పెట్టి, తల్లిదండ్రులుగా వద్దన్నవి చేస్తే మీకు బాధ ఉంటుందా? చూడండి, మొదటి అధ్యాయం 6వ వచనం, అదే మలాకీ గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం. కుమారుడు తన తండ్రిని గణపరచును కదా. నాన్నగారు కుమారుడు ఏం చేస్తాడు? తండ్రిని అవమానపరుస్తాడా, గణపరుస్తాడా? గణపరచడం అంటే మాట వింటాము, నాన్నగారికి ఏం కావాలో చూడడం, పెద్ద వయసు వచ్చాక నాన్నగారిని గౌరవించడం, మాట వింటాం కదా. అంతేనా? కాదండి. కుమారుడు తన తండ్రిని గణపరచును కదా, దాసుడు తన యజమాని మాట వింటాడు కదా. పనిలో పెట్టుకున్నావు, మాట వినాలా వినకూడదా? నువ్వు నాకు చెప్పేదేంటి అంటారా? నువ్వు నాకు చెప్పేదేంటి అంటారా? తర్వాత చూడండి ఏముందో. నా నామమును నిర్లక్ష్య పెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏమాయను? ఓ పిల్లలారా, ఓ మై చిల్డ్రన్, ఓ మై చర్చ్, ఓ సంగమా, నాకు రావాల్సిన ఘనత ఏది అని అడుగుతున్నాడు దేవుడు. ఏ విషయంలో? మన జీవితాల ద్వారా, మీ జీవితాల ద్వారా దేవుణ్ణి ఘనపరుస్తున్నారు. దేవుడు మీ జీవితాల ద్వారా ఘనపరచబడుతున్నాడా? ఏ విషయంలో మీరు దేవుని ఘనత ఇస్తున్నారు, ఆయనకి ప్రాముఖ్యత ఇస్తున్నారు? ఆదివారం దేవుని సన్నిధికి రావడం మినహా మన జీవితాల ద్వారా దేవునికి ఏ రీతి కనపరుస్తున్నాం? దేవుడు ఆయన నాకు ప్రాముఖ్యము, హీఈస్ ఇంపార్టెంట్, ఆయన నాకు ముఖ్యము అని ఏ విషయంలో చెప్తున్నాం? ఏ సందర్భంలో చెప్తున్నాం? ఎప్పుడు చెప్తున్నాం? ఆయన మాట నాకు ముఖ్యమని ఎప్పుడు చెప్తున్నాం? ఆయన మాటను బట్టి నేను నడుచుకుంటానని ఎప్పుడు చెప్తున్నాం? దేవుడు అంటున్నాడు, మీరు నా బిడ్డలైతే నన్ను ఎక్కడ కనపరుస్తున్నారు? మీరు నా కుమారులైతే నాకు రావాల్సిన ఘనత ఏది? నా మాట ఎక్కడ వింటున్నారు?
నేను మీ యజమానునైతే, మీ సృష్టికర్తనైతే ఏది ఎందుకు చేసుకోవాలి అసలు మనల్ని? ఈ సృష్టిలో భూమి కనిపించదు, అంత చిన్నదే. ఈ భూమి మీద 4 భాగాల్లో 3 భాగాలు నీళ్ళే ఉన్నాయి. ఈ భూమి మీద 4 భాగాల్లో 3 భాగాలు ఏమున్నాయి? నీళ్ళే, సముద్రాలు. 4 భాగాల్లో 3 భాగాలు నీళ్ళుంటే అలా భూమే కనిపించదే. ఆ 3 భాగాల్లో నీళ్ళుంటే 1 భాగమే భూమి. ఎంత భాగం? పావు భాగమే భూమి. ఆ పావు భాగంలో 5% నివాస యోగ్యమైంది. ఎడారిలో ఉంటారా మీరు? కొండల్లో ఉంటారా? ఎక్కడుంటారు? ప్లెయిన్స్ అని అంటాం మనం. ప్లెయిన్, అక్కడే ఉంటాం మనం. కొండలో కొంతమందే ఉంటారు, ప్లెయిన్లో ఎక్కువ మంది ఉంటారు. నివాస యోగ్యమైంది 10% ఆ పావులో కూడా. దేవుడు అంటున్నాడు, నేను మీకు సూర్యుడిని ఇచ్చాను, మీకు కాపుదలను ఇచ్చాను, అన్నీ మిమ్మల్ని భూమి మీదకి పంపకముందే భూమిలోనే అమర్చి పెట్టాను, అన్నీ అమర్చి పెట్టాను. మీరు పువ్వులు పెట్టుకుంటున్నారు, దాన్ని నేనే ఇచ్చాను. మీరు ఆహారం తింటున్నారు, ధాన్యాలు లోపల నేనే పండిస్తున్నా. ఏది మీది? దిగంబరుగా వచ్చారు కదా, ఏది మీది? మీరు దిగంబరుగా వచ్చారు కదా, దిగంబరుగానే వెళ్ళిపోతారు కదా, ఏది మీది? మీదేది? ఏదైనా మీది ఉందా? ఏది మీది? నేను మిమ్మల్ని కన్నాను, మీరు పాపం చేస్తే నా కుమారుని పంపించాను మీకు రక్షణగా. మీరు నా కుమారులైతే నా మాట వినేవారు ఏరి, మీరు నా కుమారులైతే నా ఘనత ఏది అని దేవుడు అడుగుతున్నాడు. నేను అడుగుతుంటే ఏది అని అడుగుతుంటే ఏమి ఇవ్వాలి అని అంటున్నారా మీరు? నేను ప్రేమిస్తే ఎప్పుడు ప్రేమించామని అంటున్నారా? నన్ను మీరు అవమానం పెట్టారని నేను చెప్తుంటే మేమెప్పుడు అవమానపరిచాము అంటున్నారా? 7వ వచనం చూడండి, మొదటి అధ్యాయం 7వ వచనం. నా బలిపీఠము మీద అపవిత్రమైన భోజనమును మీరు అర్పించారు. ఏమన్నాడు? నా బలిపీఠం మీద మీరు అపవిత్రమైన భోజనమును. ఒకసారి ఆయన బల్ల పాత్రలతో ప్రపంచాన్ని పరిపాలించే నెబుకద్నెజరు తాగుతున్నాడు, విందు చేసుకుంటే దేవుడు హస్తం వచ్చి మెనే మెనే టికెల్ ఎఫార్సేన్, అర్థం తెలియలా నెబుకద్నెజరుకి. దానియేలు పిలిపిస్తే అన్నాడు, ఇదిగో తక్కెడలో దేవుడు నిన్ను వేసి చూసినప్పుడు నువ్వు తేలిపోయావు, నీ శిక్ష వచ్చేసింది, నీ ఫినిష్, నువ్వు నీ రాజ్యం. దేవుడు మనల్ని తక్కెడలో వేస్తే, దేవుడు మిమ్మల్ని తక్కెడలో వేస్తే అనుకుంటున్నారా దేవుని దగ్గర మీరు మాట్లాడడానికి సరిపోతారని? దేవుని దగ్గర మీరు మాట్లాడడానికి సరిపోతారు అనుకుంటున్నారా? నెబుకద్నెజరు రాజే సరిపోలేదు. బంగారు పరిపాలన అది. ఏ పరిపాలన? బంగారపు పరిపాలన. పాత బంగారం కాదు, పాత బంగారం కాదు. 90 అడుగుల ఎత్తులో తన విగ్రహాన్ని నిలబెట్టాడు. 6 అడుగుల వెడల్పు, 90 అడుగుల ఎత్తు బంగారు ప్రతిమ నిలబెట్టి, ఎంత అవుతుంది? ఎన్ని కేజీలు? 3 టన్నుల బంగారు ప్రతిమ నిలబెట్టాడు. ఇక్కడ దేవుడు వారితో ఎంతో బాధపడుతున్నాడు. మీరు నన్ను ఆయుస్సు పెట్టారంటే, మేమే ఎక్కడ ఆయుస్సు పెట్టామంటున్నారు. నేను నిన్ను ప్రేమించి, ఇదిగో చరిత్ర రుజువు, మమ్మల్ని ఎక్కడ ప్రేమించాం. నా బలను అవమానపరిచారు అంటే మేమే ఎక్కడ అవమానపరిచాం అంటున్నారు. వారు దేవుడిని బాధ పెట్టినందుకు, ప్రభు మమ్మల్ని మన్నించండి, మమ్మల్ని క్షమించండి అని చెప్పి ప్రభు సన్నిధిలో ప్రాయశ్చిత్తపడి ఆయన అడగాల్సిన జనమే, మేమెక్కడ నిన్ను అవమానపరిచాం, మేమెప్పుడు అవమానపరిచాం, మమ్మల్ని ఎప్పుడు ప్రేమించావు అని అడుగుతున్నారు వాళ్ళు. దయచేసి గమనించండి. సంఘానికి దేవుడు ఈరోజు నేర్పుతున్న పాఠం ఏంటంటే, మన దేవుని సేవ పరిచర్య భారంతో చేయవలసిన వారమై ఉన్నాం. భారంతో చేయవలసిన వారమై ఉన్నాం.
మన దేశానికి సేవకులుగా మిషనరీలుగా వచ్చిన విలియం కేరీ ఒక చెప్పులు కుట్టుకునే వ్యాపారస్తుడు. అలా ప్రతి మిషనరీ కూడా ఎవరి పనాలు చేసుకుంటూ ఉండేవారు, కానీ దేవుని కొరకు వాడబడ్డారు. నేను మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నా, దేవుని కొరకు మీరు వాడబడండి. పరలోక రాజ్యంలో మీ యొక్క రివార్డు రెట్టింపు అవుతుంది. ప్రేమించినప్పుడు ఎప్పుడు ప్రేమించని అడిగారు, ఎప్పుడు నీ కట్టడలకు వ్యతిరేకంగా నడుచుకున్నామని అడిగారు, ఎప్పుడు ఆయాస పెట్టామన్నారు, ఎప్పుడు నీ బలను అవమానపరిచామన్నారు. చివరిగా 3వ అధ్యాయం 8వ వచనం, మానవుడు దేవుని యొక్క దొంగిలినా. ఏంటన్న ప్రశ్న? మానవుడు దేవుడి దగ్గర దొంగతనం చెయ్యొచ్చా? అది ప్రశ్న. చేయొచ్చండి. మానవుడు దేవుని దగ్గర దొంగతనం చెయ్యొచ్చా? చేయొచ్చండి. మీరు ఎప్పుడైనా చేశారా అంటే మీరు ఏమంటారంటే నో, మేము చేయలేదంటారు. మీరు అసలు దేవుని దగ్గర దొంగతనం చేయడం అంటే ఏంటో తెలుసా? ఇక్కడ ప్రశ్న అడుగుతున్నాడు దేవుడు, మానవుడు దేవుని యొక్క దొంగలినా? దేవుని దగ్గర దొంగతనం చెయ్యొచ్చా? చేయొచ్చండి. చేయొచ్చా? మీరు చేశారా? ఆయనకి ఇవ్వాల్సిన సమయాన్ని ఇస్తున్నారా? అయితే మీరు నా యొద్ద దొంగలితిరి. ఏమంటున్నాడండి? అయితే మీరు నా యొద్ద దేని విషయంలో మేము నీ యొద్ద దొంగలితమని మీరందరూ. ఏ విషయంలో దొంగతనం చేశాం ప్రభువా? ఏమంటున్నారు వాళ్ళు? దేవుడేమో మీరు నా యొద్ద దొంగతనం చేశారంటే, వీళ్ళేమన్నారంటే మేము ఎప్పుడు నీ దాన్ని దొంగతనం చేశాం యేసయ్యా. ఆయన సమయాన్ని దొంగిలిస్తున్నాం. ఆయనకి ఇవ్వాల్సిన ఘనత మనం ఇవ్వట్లా, మహిమ ఇవ్వట్లేదు. ఈ సందర్భంలో అయితే ఆయనకి ఇవ్వవలసిన భాగాన్ని ఇవ్వట్లా. ఒకటే మాట, దేవుని దగ్గరే దొంగతనం చేసేస్తే దీవెన ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది దేవుడు? దేవుడు ఇంతకంటే ఇంకేం చెప్తాడని స్ట్రైట్గా ఇశ్రాయేలీయులకి పూర్తి కోణంలో అర్థం కాల. కానీ ఈరోజు చరిత్రలో మనం చూస్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది దేవుడు ఇశ్రాయేలు దేశాన్ని ఎంతగా ప్రేమించాడని. దేవుడి ప్రేమ మారదు, మారదు, శాశ్వతమైనది. ఆయన ప్రేమకు మన కృతజ్ఞతలు తెలియజేసి మరి దేవుడు అంటున్నాడు, మీరు నా బలను అపవిత్రపరిచారు, బలలో పాల్గొంటూ దేవునికి వ్యతిరేకంగా నడుస్తూ నన్ను ఆయాసపరిచారు, నన్ను మహింపరచలా, నా సమయాన్ని మీరు దొంగిలించారు, నా ఘనతని మీరు దొంగిలించారు, నాకు రావాల్సింది మీరు దొంగిలించారు.